ఒకసారి వేదిక మీదకి అప్పారావు గారిని, వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాధవి మోహన్ గారిని, మన దుర్గా శిరీష్ గారిని ఒకసారి ఇప్పుడు ఆశీర్వాదాల్సిన కోరుతున్నాం. అంటే అది సభా మర్యాద యాక్చువల్ గా. మన చీఫ్ ఎడ్మిన్ గారిని వెంకటేశ్వర అప్పారావు గారు రండి. అదే వెంకటేశ్వరరావు రండి, మీరు రండి సార్. మీరు కూర్చుంటే మాధవి మోహన్ గారు, సత్యరాజ్ గారు, మాధవి మోహన్ గారు, దుర్గా శిరీష్ గారు. అందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అంత పెద్ద మొక్కలు పెంచేవాడిని కాదు, కానీ కొద్దిగా పెంచుకునేవాడిని. అప్పారావు గారి పరిచయం వల్ల యాక్చువల్ గా హైదరాబాద్ ఆ గ్రూప్ లో జాయిన్ చేయడం జరిగింది, హ్యాపీ గార్డెన్ గ్రూప్ లో. తర్వాత మన గోదావరి గార్డెన్ గ్రూప్ లోను నేను వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్ని రిటైర్ అయిపోయాను. అయితే ప్రవృత్తిరీత్యా కవి గారు అది ఏదో సాహిత్యపరంగా ఉంటాను. అయితే మీ అందరికీ మా గ్రూప్ లో సరదాగా పెట్టినందుకు ఎవరిని నొప్పించడం కాదు, సరదాగానే అప్పుడప్పుడు కవితలు పెడుతుంటాను. కాబట్టి ఏమీ లేదు, షార్ట్ కట్ చెప్పేస్తారు, చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు. ఏమనుకోద్దు, విసిగనుకోద్దు. మొక్కలు ఇచ్చేవారు 10 మంది ఉంటే మొక్కలు తీసుకునేవారు 50 మంది ఉన్నాము. నేను కూడా ఉన్నాను అందులో. సంఖ్య తారుమారవ్వాలి అతి త్వరలో. ఉల్లాసం వెల్లివిరిసింది గోదావరి గార్డెన్ గ్రూప్ రాజమందిరం సమావేశంలో. అయితే ఈ గ్రూప్ లో మహిళలదే అగ్రస్థానం. ఓర్పు నేర్పు అతివలదే కదా, అందుకనేమో వారిదే అగ్రస్థానం. చిన్నప్పుడు మాస్టర్ చేతిలో బెత్తం, ఇప్పుడేమో మా గోదావరి గ్రూప్ కి అడ్మిన్ వెంకటేశ్వరరావు గారి చేతిలో బెత్తం ఉంటుంది. అయితే మన చిన్నది, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం భువనగోష్ఠకు వెర్రిగొంతు పిచ్చి మూశాను అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ విధంగానే పెరటి మొక్కలే శ్వాసగా భావిస్తూ భ్రమిస్తూ శ్రమిస్తూ ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో గ్రూపులు ఏర్పరిచి విశ్రమించక ఇంకా ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్న నిరంతర కృషివరుడు, ఉద్యమకర్త మన అప్పారావు గారు. హ్యాపీ గార్డెన్ గ్రూప్కే కాకుండా ఉభయ రాష్ట్రాల గ్రూపులకు అడ్మిన్లుగా ఉంటూ సేవలు అందిస్తున్న దుర్గా శిరీష్ గారికి, మాధవి మోహన్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, షేక్ జారీ గారికి నా ప్రణామాలు. అయితే చిన్నవే. అయితే సంవత్సరం క్రితం యాక్చువల్గా మన హైదరాబాద్ గ్రూప్లో రాసేవాడిని. కృష్ణవేడి గారిని ఆవిడ మీద రాసాం. మళ్ళీ కదా వేసవిలోనే నా హవా అనుకుంటురా, అన్ని కాలాల్లోనూ అందరినీ అలరించే గులాబీ మళ్ళీ నేను అని కృష్ణవేడి గారు హైదరాబాద్ గ్రూప్లో పెట్టారు. హిమబిందు గారు ఆవిడ పెట్టారు ఒకసారి, పిల్లల్ని ప్రేమించే గులాబీలు వీరాభిమానిని, మన ప్రథమ ప్రధాని చాచా నెహ్రూజీ పైనుంచి ప్రేమగా నిన్నే చూస్తూ. ఓ అందాల గులాబీ, ఎంత అందంగా ఉన్నావో కనువిందుగా మనసును దోచేస్తూ నిన్ను చూసి చూపు తిప్పుకోగలనా. అలాగే చిన్ని మోహన్ రాజమండ్రి గారు ఇప్పుడు వచ్చినట్టున్నారు కలువలు. ఈ శీతాకాలంలో మా చామంతులదే హవా అంటూ మురుస్తున్న చామంతుల అందాలు తిలకించాల్సిందే తరివి తీరా. అంటే ఈ రోజు పెట్టినప్పుడు ఆ ఫోటోకి క్యాప్షన్గా కొద్ది పెట్టేవాడిని అండి, ఇదేమి లేదు. సీతాఫలం రామఫలమైన నా అందం చూడవే అంటూ మురిపిస్తూ మైపరిపిస్తూ లక్ష్మణ ఫలం, ఇది కోడూరు రవి గారిని ఆయన పెట్టారు. సాగరిక గారు హైదరాబాద్లో ఉదయం మురిసింది ఈ గులాబీ పుష్పోదయంతో సూర్యుని ఆహ్వానిస్తూ పనివిందు చేస్తూ. అలాగే వెంకటేశ్వరరావు గారు పెట్టారు ఒకసారి, మల్లెల గురించి పెట్టారు ఫోటో. అది మండు టెండలో, ఇది 2025 సంవత్సరం క్రితం పెట్టిన ఫోటోలు అండి, యాక్చువల్ కవితలది. వాళ్ళ కోసం మరి వాళ్ళు దాచుకోలేదు కానీ నేను దాచుకున్నాను. మండు టెండలో మార్తాండుడి బగబగలకు భయపడక బెదరకుండా సవాలు విసిరాయి సువాసనలు వెదజల్లుతూ మృదువైన మల్లెలు. అలాగే దుర్గా శిరీష్ గారి కూరగాయలు, అటు చూస్తే దేవుని కప్పించు అందాల పుష్పాలు పెట్టారు. ఇటు చూస్తే ఆ గులాబీ జన్మ ధన్యతనుంది. కొద్ది రోజుల పాటు నేత్రపరమై మరుగు, కొన్ని రోజుల పాటు పోషణగా ఆహారమై మరోజీ. పొద్దుతిరుగుడు అందం చూసి అక్షరాలే తికమకబడ్డాయి. ఇది అప్పారావు గారు. పొద్దుతిరుగుడు అందం చూసి అక్షరాలే తికమకబడుతున్నాయి నిన్ను పొగిడేందుకు. మిమ్మల్ని ప్రేమతో పెంచేందుకు సాకేందుకు ఇంట్లో కంటే డాబా మీద ఎక్కువ ఉంటారని మన అందరూ అప్పారావు గారు. అది వారి శ్రీమతి గారి కంప్లైంట్. లోకమంతా చీకటాయని ప్రజలు గబ్బోలు పెట్టినామని దినకరుడే వచ్చి పువ్వు చెంతనే ఉండిపోయి ఈ పొద్దుతిరుగుడు దగ్గర. స్వర్ణలత గారు, కష్టాన్ని తగ్గ ఫలితం ఉదయవాణి కిరణాల్లో మాదిం గ్లోరీ పుష్పాలందం అదిరిందండోయ్. విత్తనాలు పంచి అందరికీ మోదం కలిగించి ఆనందం కలిగించాలని కానీ స్వర్ణలత గారి దగ్గర పెట్టారు. ఇలాగా అప్పుడప్పుడు 25లో రాసిన కొన్ని ఇలా రాశాను యాక్చువల్గా. సత్యరాజ్ గారిని ఇది 2025లో రాసిందే. మొక్కలు పాదులంటే ఆయనకు భలే ఇష్టం. నిజం చెప్పాలంటే అవి ప్రాణప్రదమైన.
అదో వ్యాపకంగా, అదో ఇష్టంగా, అదో వ్యసనంగా. డాబా చూసాం కదా, మేము వెళ్ళాంలేండి అక్కడికి. డాబా చూసాం కదా, సేవ్ ద ప్లాంట్స్ అంటూ అందంగా ఆబడిన మొక్కల స్థావరాలు. ప్యాషన్ ఫ్రూట్స్ కు రారాజు సత్యరాజు గారే. అలాగే ఆనంద్ గారు కరువుల మీద రాశాను, అది కనిపించలేదు. మన ఆనంద్ రాజమండ్రి గారు, ఆయన కరువులకి నిజంగా ఆయన రారాజే. నిజంగా గ్రేట్ అండి. మీ కలువల్ని లారీ కూడా వచ్చింది, కొన్ని అడ్డుకొస్తున్నాను యాక్చువల్గా. అయితే లాస్ట్ ఒకే ఒకటి అంటే నిన్న వ్యాన్ అన్నప్పుడు మా గ్రూప్ లో, మా గోదావరి గ్రూప్ లో మేము సందడి చేసాము. యాక్చువల్ మాది ర్యాలీ అండి, రావులపల్లి ర్యాలీ మాది. గోదావరి గ్రూప్ లో నిన్నంతా నేను వ్యాన్ మేము పొగలని మీరు ఇవ్వకపోయినా పట్టుకుపోతామని మొత్తం నేను బెదిరించాను అందరినీ. నేను ఆల్రెడీ దానికనే ఇవాళ ఫోటో పెట్టాను గ్రూప్ లో. లారీ తీసుకొచ్చాను, వ్యాన్ దొరకలేదు, అది కూడా గ్రూప్ లో పెట్టాను. అంటే మీరు ఇవ్వకపోయినా సరే మొత్తం అవి కూడా లారీ నీటి ఉన్నాడు గ్యారంటీగా. ఆ ఫోటో కింద ఇవాళ ఆ లారీ ఫోటో పంపిస్తూ ఇక్కడ వస్తుంది ఆల్రెడీ. అబద్ధం అనుకునేది, అంతేగాని అనుకునేది. నిన్నటి నుంచి వ్యాన్ అని అంటే తేలిగ్గా తీసుకున్నారు మీరు అందరూ. మా ర్యాలీ నుంచి తీసుకొచ్చే వ్యాన్ చూస్తూ ఎన్ని మొక్కలు ఇవ్వాలరా బాబు అంటూ లిస్టులన్నీ పక్కన పెట్టేస్తూ ఆశ్చర్యంగా నోళ్ళు వెళ్ళబెడుతూ కొందరు, ముగ్గురు వేలేసుకుంటూ కొందరు. అయితే చిద్విలాసంగా నేను మనదేం కాదునంటూ ప్రతినిత్యం నాపై విశ్వసలాడే నా శ్రీమతికి వ్యాన్ నిండా ఈ మొక్కలు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి. మీ కవితల్లో పాత జ్ఞాపకాలన్నీ పొందుపరుచుకున్న మీ మాటలు మా అందరికీ చాలా ఆహ్లాదంగా అనిపించినాయి. ఇప్పుడు మన అందరికీ ప్రియమైన సత్యరాజ్ గారు వారి వ్యవసాయం గురించి ముచ్చట్లు విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యరాజు, నేను రిటైర్డ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్. నేను గార్డెన్ మొదలుపెట్టి సుమారుగా 7 years వస్తుంది. మొదలుపెట్టినప్పుడే మనకి ఏమి చేయడం తెలియదు. అలాగా నా చుట్టుపక్కల కూడా ఎవరో చెప్పేవాళ్ళు లేదు, అందుబాటులో లేదు. యూట్యూబ్లో వీడియోలు చూసి నోట్స్ తయారు చేసుకుని ఒకసారి మొదలు పెడితే వెనక్కి తిరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో 2 టెర్రస్ల మీద 2019లో ఒకేసారి మొదలుపెట్టాను. నా అదృష్టం ఏంటంటే నేను మొదలుపెట్టిన ఫస్ట్ మందులోనే అప్పారావు పరిచయం అయ్యాను. నాకు అది ఆశ్చర్యించారు. ఎందుకంటే పండించి తింటమే కాదు, పంచకమైన అనుభవం ఉందని 5 రోజులు తెలుసుకోగలిగాను. నేను అప్పటి నుంచి కూడా ఆయనకి ఏకల విశేషలాగా ఆయన ఆశించిన పాటలోనే నా దగ్గర వచ్చే మొక్కల నుంచి కొన్ని విత్తనాలు తీసి నా తోట గార్డెనర్స్ అందరికీ పంచుతూ ఈ రోజు వరకు సుమారుగా 5,000 మంది వరకు ఇచ్చింటారు. నాకు మీరు అదృష్టం ఏంటంటే అపారంగా ఉంటే కొత్త విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినా సత్రానికి తప్పనిసరిగా ఇస్తారు ఆయన. ఎందుకంటే 1-2 చేస్తాడు ఇవ్వగాడు, ఒకదాన్ని నాశనం చేయడం. ఆ విధంగా ఏంటంటే నేను 2022లో నాకు 7 feet బాటిల్ కాదు 4 విత్తనాలు పంపించారు ఆయన. ఈ రోజు 7,000 విత్తనాల కింద డెవలప్ చేసి అందరికీ పంచారు. అది ఏ వెరైటీ కామన్ వెరైటీ అయిపోయింది. ప్రేమరాయికి రావుడి గారి దగ్గర తీసుకున్నారు విత్తనాలు. అలాగే ఏంటంటే చాలా రేర్ వెరైటీస్ ఆయన అప్పారావు గారి దగ్గర రావడం, అలాగే వేరే కొత్త గార్డెనర్స్ కూడా నా మీద నమ్మకంతో ఇచ్చి నా దగ్గర విత్తనాలు డెవలప్ చేయడం. సుమారుగా ఒక 80 నుంచి 90 రకాల కూరగాయ విత్తనాలు తీస్తాను ప్రతి సంవత్సరం కూడా. అలాగే నాకు పదకొండు నేను ఆలోచనలు ఒక బంగాళదుంప, ఉల్లిపాయ తప్పితే ఏది బయట నుంచి కొను, నా దగ్గర ఎక్కువ అయిపోయింది. 25 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. 20 రకాల మొక్కలు పళ్ళ మొక్కలు టెర్రస్ మీదే ఉన్నాయి. అవి ఏమో 1-2 ఇవ్వము. ఒక నారింజ చూసుకుంటే సంవత్సరానికి 200 కాయలు ఇస్తారు టెర్రస్ మీద. సొప్పటం కూడా 100 నుంచి 150 వస్తుంది. అది అంటే నాకు అంతా కూడా యూట్యూబ్ లో నా ముందున్న సీనియర్స్ వాళ్ళ సాధక బాధలు నాకు ఉపయోగపడ్డాయి. ఎలాగ అభివృద్ధి చేసుకుంటా బాగుంటుంది, ఏ విధంగా ఫెయిల్యూర్ కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఆ నోట్స్ అంతా రాసుకోవడం ఏమైందంటే వెనక తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఏంటంటే 4 మొక్కలు వేయండి, అవి బాగుంటే తర్వాత ఇంకో 4 మొక్కలు వేయండి. 4 మొక్కలు వేసిన 4లో 3 పోతే మనకు 3 పోతుంది. అలా కాకుండా అనిపించి నాకేంటంటే ఒకేసారి 2 టెర్రస్ల మీద పళ్ళ మొక్కలు కూరగాయలతో మొదలు పెట్టాను. ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. టైం ఖాళీ లేదంత నీట్గా అదే హ్యాపీ కింద మొదలెట్టాను. పిచ్చి కింద మారింది, వ్యవసాయం కింద మారిపోయింది. కొత్త వెరైటీస్ వచ్చి పోతే వాటిని రావచ్చారు. ఈ సంవత్సరం 14 రకాల చిక్కుడు, 15 రకాల వంగ, 15 రకాల టమోటో, ఒక 10 రకాల బెండ, అలాగే సుమారుగా ఒక 80 రకాలు డెవలప్ చేస్తున్నాను. వాటిని మళ్ళీ మీలాంటి వార్తలందరికీ ఇచ్చి తద్వారా 10 మందికి వెళ్ళేటట్టు చేసే అవకాశాన్ని నాకు అప్పారావు గారు మార్గదర్శనం వల్ల నేను అది చేయగలిగానని మాత్రం గర్వంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన పరిచయం కాకపోతే రోజు నేను తినేసేవాళ్ళేమో. అసలు పంచలనే ఊహలాగా ఉండేది.
కానీ ఈ రోజు వరకు 25,000 మంది పైనే సొంత ఖర్చుతో పంపించిన అప్పారావు గారు లాంటి వాళ్ళు నాకు మన భారతదేశంలో ఎక్కడ కనపడదు. 10 మందికి ఇస్తాం, 100 మందికి ఇస్తాం, లేదా 1000 మందికి ఇస్తాం, కానీ 25,000 మంది పైనే సొంత ఖర్చులతో అత్యంత విలువైన ఆర్గానిక్ విత్తనాలు దేశం మొత్తం మీద ఎక్కడ ప్రపంచం మొత్తం ఎక్కడ పంచుతున్నారు. అప్పారావు గారికి మాత్రం మన అందరూ గాంధీనగర్ ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన మార్గదర్శకంలో కొత్త విత్తనాలు డెఫినెట్ గా, అలాగే కొన్ని రేర్ విత్తనాలు వాటిని కూడా బతికించుకునే అవకాశం వస్తుంది. నా దేశవాళీ విత్తనాలు ఎక్కడెక్కడో సేకరించి ఇప్పుడు ఇంకా మన అప్పారావు గారు రాత్రి ఒకసారి చెప్పారు. ఎందుకంటే మనం చాలా గ్రూపులు ఉన్నాయి, 50 గార్జియన్ గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే నైరాన్ గారి కోసం ఆలోచిస్తున్నారని ఆరోగ్యం కోసం ఎవరు చూస్తున్నారు. చూడండి, మీ పోస్టులు చూస్తే 100 పోస్టులు 90 పోస్టులు పౌరుల గురించి మొక్కలు, పూల మొక్కలు, వాటి సకలెట్ల గురించి ఉంటున్నాయి. కానీ వాటిని చూసేందుకు అవకాశం ఉన్నాయి. మనం నైరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోవడం తక్కువ ఉన్నాయి. మీరు ఏమైనా గమనించలేదు. అప్పారావు దాని గురించి డీటెయిల్ గా చెప్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే రెండే కుండీలు ఉన్నాయండి, ఓ కూరగాయ వేయండి, ఓ పల మొక్క వేయండి. అలాగే 50-50 కింద వేస్తే మన ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా హాస్పిటల్కి తాగేసే లక్షల రూపాయలని మనం సేవ్ చేసుకోవచ్చు. నా వయసు 64 సంవత్సరాలు, నేను హాస్పిటల్కి వెళ్ళను. ఎందుకంటే 7-8 గంటలు మా మొక్కతో పనిచేస్తాను, ఓ 4-5 గంటలు మా అబ్బాయితో పనిచేస్తాను. నాకు టైం అంతింది, వేరే వ్యాపకం లేదు నాకు ఇంకా. ఎందుకంటే మొక్క దగ్గరికి వెళ్ళాలి, అటువంటి కూడా పక్క పెట్టుకుంటాం, దాని కూడా నేను బ్యాగ్ పెట్టుకుంటాను. అని చెప్పి రోజు 4 తోటలు ఉన్నాయి, 2 టెర్రస్లు 2 గ్రౌండ్లు, 4 తోటలో కూడా 8 గంటలకు తక్కువ కాబట్టి పనిచేస్తూనే ఉంటాం. నాకు ఇందులో బాగా ఫోన్ చేస్తుంటే మా వైపు ఎవరి కాలేజీ వెనకాలడం కాకుండా తోస్తుంది ముందుకు, ఇంకా బాగా పనిచేయండి. అది నాకు అదృష్టం. ఆవిడ కూడా నాతో పాటు టైం ఉంటే చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా చక్కగా కోఆపరేట్ చేస్తుంది. మీ అందరి దగ్గర మా విజయ్ కూడా నేను ఇక్కడ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీరందరూ కూడా మంచి కొత్త విత్తనాలు పెంచండి. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త విత్తనాలు వచ్చినాయి, మళ్ళీ దాన్ని 10 మందికి పెంచితే రేపు 100 మందికి వస్తే 100 మంది నుంచి 200 మందికి అవుతుంది. అలాగే ఆ విత్తనం చచ్చిపోకుండా సర్వైవ్ అవుతుంది ఎక్కడో చోట. అలాగే ఏంటంటే మనం పెంచే ఆర్గానిక్ అప్పారావు గారు అన్నింటిలో వాడే వాటిలో అత్యంత ముఖ్యమైనది అప్పారావు గారు 2 సంవత్సరాల దాకా ట్రై చేసి ఇచ్చిన మ్యాజిక్ ఫార్ములా. సర్వ పోషకాలు ఉన్న ఫార్ములా చూస్తే మొక్కకి, ఏ మొక్కకైనా కూరగాయ మొక్క కానీ పళ్ళ మొక్క కానీ వాళ్ళని ఏ మొక్కకైనా పూల మొక్కతో సహా అద్భుతంగా 16 పోషకాలు ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా అందరూ వాడండి. చాలా సింపుల్, అతి తక్కువ ఖర్చు. మీరు కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఏదైనా వాడండి. దాంతో పాటు నెలకి కనీసం 2 సార్లు అప్పారావు గారు చెప్పిన మ్యాజిక్ ఫార్ములా అది వాడండి. మీరే చూడండి, 1 వీక్ లోపల మీ మొక్క ఎంత కలగలాడుతుందో డెఫినెట్ గా కనపడుతుంది. ఇది వాడుతూ మీద మీకు నచ్చి ఏదైనా వాడండి. ఎందుకంటే చాటుకి పెద్ద వాడచ్చు, ఎన్ని రకాలు. ఎందుకంటే నా దగ్గర సుమారు 20-30 రకాలు వాడేస్తూ ఉంటాను నేను. మొక్క కావాలంటే మనకి మొక్క కలగలాడుతూ ఉండాలి, మన వాటికి అది చూస్తే ఆనందం కలగాలి. అంతే, ఖర్చు కోసం ఆలోచించకుండా పని చేయడం, ఆరోగ్యం నిలబెట్టుకుంటాం. అక్కడ అవ్వాల్సిన ఖర్చు ఇక్కడ మొక్కల కోసం మన కోసం ఖర్చు పెట్టుకుంటాం. అదే నా సలహా ఏం లేదు, నాలాగా మీరు కూడా చేయండి. నాకన్నా గొప్పగా చేసే శక్తి మీ అందరి దగ్గర ఉంది. ఎందుకంటే నా దగ్గర అదృష్టమో ఏమి లేదు, మీలాగే నాకు 2 చేతులే ఉన్నాయి, వాటితో వాడుతున్నా. అలాగే మీరు కూడా ఏంటంటే మీ ఖాళీ టయాన్ని ఆ టీవీ కోసం వాటి కోసం కాకుండా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం ఇలా 4 మొక్కలు పెంచుకుంటూ, 4 కూరగాయలు, 4 పొల మొక్కలు, వీళ్ళు కూరలు అన్ని పుంజుకుంటూ జనదాపతి తింటూ మరింత బాగా డెవలప్ అవ్వాలని మీ అందరికీ మనం చేస్తుంటే థ్యాంక్ యూ. సభ్యులకి చాలా దూరాల నుంచి కొంతమంది వైజాగ్ నుంచి ఎక్కడ ర్యాలీ, ఎక్కడ అమలాపురం, వారు ఎక్కడ అమలాపురం, భీమవరం కాలేదు, ఇక్కడేమో ఇక్కడ పిఠాపురం, ఇంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే వేరే గ్రూప్ అడ్మిన్లు కూడా చాలా మంది వచ్చారు. మన శివరామకృష్ణ గారు అమలాపురం అడ్మిన్, తనకు చెప్తున్నా, తనకు గ్రూప్ నుంచి వచ్చిన ప్రసన్న గారు, శారద గారు, తర్వాత పిఠాపురం నుంచి మేడం శ్రీదేవి గారు, అమలాపురం కోనసీమ గార్డెన్ గ్రూప్ మాధవి మోహన్ గారు, విశాఖపట్నం చాలా దూరం నుంచి వచ్చిన మణి గారు, విశాఖపట్నం గ్రూప్ పెట్టినది. ఈవిడ గ్రూప్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 10 రోజులైంది. 110 మందితో గ్రూప్ స్టార్ట్ చేసింది. ఇవాళ 260 మంది 10 రోజులు అయింది. ఎవరి గ్రూప్ అండి మర్చిపోయారు. యూట్యూబర్ మాధవి గారు, జీతోట గారు, అందరికీ
నమస్కారాలు. ముందుగా గోదావరి గార్డెనర్స్, తర్వాత హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ఉంది. రాజమండ్రిలో మొట్టమొదటి గ్రూప్ ఏదైనా వచ్చినా తెలుసా? మొట్టమొదటిగా ప్రారంభించింది మన ఇంటి పంటలు గ్రూప్ రాజమండ్రి. అది దానికి అంబటి శివప్రసాద్ గారు అడ్మిన్. దాంట్లో మన శాంతి జ్యోతి గారు, నేను, సత్యరాజు గారు, శేషకుమారి గారు కూడా అడ్మిన్ కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్. మీరు మెంబర్స్ ఉన్నారు కదా, చాలా మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు కదా, మీకు వెళ్ళిపోతే ఫస్ట్ గ్రూప్. తర్వాత గోదావరి గడ్డ గ్రూప్ ఒకటి వచ్చాయి. సరే, ఈ గార్డెన్ మీట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అదే చెప్తాను. ఓన్లీ ఈ కట్టింగ్లు ఈటింగ్లు పంచుకోవడం. మన గార్డెనింగ్ మీట్ వల్ల చాలా ప్రదేశాలు చూపించారు, కొత్త పరిచయాలను బట్టి మన కొత్త రకాల మొక్కలు ఒకరితో కలిసి కనెక్ట్ అయ్యి మాట్లాడి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి మేము వచ్చినా రాకపోయినా ఫ్రీక్వెంట్గా మేము కలుసుకున్నాం. ఇంకొస్తే గోదావరి గార్డెన్ గ్రూప్ అడ్మిన్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. త్రిమూర్తులు అక్కడ కూర్చున్నారు కదా. గత 2 సంవత్సరాల్లో ఒక 30 రకాల రేర్ వెరైటీ శాంపిల్స్ కానీ బల్బ్స్ కానీ విత్తనాలు వదిలేదు. ఇది చాలా తక్కువ, మార్కెట్ రేటు 200 ఉంటే 30-40 రూపాయలు తెప్పించారు. అంటే వాళ్ళు మెచ్చుకోవాల్సింది ఎక్కడ లేని ఒక క్వాలిటీ ఏంటంటే ఈ గ్రూప్కి ఒక్క మొక్క పాడైనా, ఒక్క బల్బ్ పాడైనా రిప్లేస్మెంట్ కానీ రీఫండ్ కానీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ జరగలేదు. వాళ్ళు నేర్చుకోవాలి. ఎక్కడ చూసింది చాలా బాధపడిపోతారు. మంచి అమౌంట్ పోయి మన సప్లై అనేది తెప్పించిస్తారు. 60 రూపాయలు నిద్రాహారాలు మాట చేస్తుంటారు. ఏవి అయిపోయింది. నెక్స్ట్ వచ్చిందంటే నా గురించి నేను చెప్పుకునేది లేదు. సత్యనాథ్ గారు ఒక విషయం మాట్లాడారు, అది చాలా బాధాకరంగా మార్చేకరమైన విషయం. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం, ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం, ఎక్కడికి వెళ్ళిపోతుంది తూర్పుగోజీ అంటే ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. ఎప్పుడు ఓపెన్ చేసి చూసిన 90% ఫ్లవర్స్, 90% ఫ్లవర్స్. కూరగాయలు పెట్టింది చాలా తక్కువ మంది, ఒకళ్ళ ఇద్దరు పెట్టుకుంది. ఈ గ్రూప్లో, ఇదే గ్రూప్లో కాదు, నేను 38 గ్రూపులు ఉన్న ప్రతి గిడ ఫ్లవర్స్. అందుకే చాలా మంది తెలిసిన ఏంటండి ఇట్లా పెడుతున్నారంటే, నేను 2 వంకాయలు 2 టమాటాలు పెడితే లైకులు పట్టట్లేదు. అదే ఒక గడ్డి పువ్వు పెట్టేస్తే 50 లైకులు వచ్చేస్తాయి. అక్కడ చిన్ని మోహన్ గారు 5 లైకులు పెట్టేస్తారు. ఇది ప్రతి దగ్గర ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. గుంటూరు జిల్లాలో 3-4 గ్రామాల్లో 30% మంది క్యాన్సర్ వచ్చింది. చాలా మంది ఎన్జిఓలు వాళ్ళు వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తారు. చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మిరపకాయలు తినడానికి ఒక మోస్ట్ డేంజరస్ కూరగాయలు మనం మార్కెట్లో ఉన్న మిరపకాయలు. దానికి ఒక చిన్న మందులు గొడవలో వచ్చే వాళ్ళు కూడా పట్టరు, చాలా పడతారు. మెల్లగా రోగాలు ఇవి కూడా మనకి తెలుసు. మిరప మొక్కలు ఎంతమంది వేస్తున్నారండి? సక్సెస్ఫుల్గా ఎంతమంది పడుతున్నారు? ఆకు మొదలు కూడా రాకుండా ఎంతమంది వేస్తున్నారు? ఏ గడ్డకి వెళ్ళా ముందు మిరప మొక్కలు చూస్తారు, అవి బాగుంటాయి. అది పిల్లలకి మంచిగా అంతే. రైతులకి తెలియదండి. నాకు తెలుసు కదా, పట్టాలి మెలకాయ కొట్టాలి. కాబట్టి నా వినపము ఏంటంటే ఏ కూరగాయలు మార్కెట్ వదిలేకి కాగేస్తారు, కడగాలి. మిరప పళ్ళు 2 మిరపకాయలు కూడా కడగాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. 10 సార్లు కడగాలి. ఏదో వేరేలో ఉప్పు నిలుపు కాదు, బేకింగ్ సోడా కడగాలి. అప్పుడు అంత తరగేంటండి. ఇంతమంది పెంచుకుంటారు, మన ఇళ్ళలో పెంచుకోమంటారు. ఎందుకు నేను చెప్పాను, మా అనుబంధ సంస్థ ఒకటి నల్గొండ జిల్లా తెలంగాణ, నలుగురు లేడీస్ ఒక్కొక్కరు రోజుకి 5 కిలోల కూరగాయలు పండిస్తారు. మన కాలనీ అంతా ఫ్రీగా ఆర్గానిక్ కూరగాయలు.
బెంగళూరులో బాగున్నారమ్మా మీరు ఎలా ఉన్నారు? కూర్చోండి నేను కూర్చోను ఫ్రీ ఫ్లోర్ స్టోరీ సార్ బాగున్నారా? పేరు చెప్పండి. మీ దగ్గరేనా ఇక్కడికి? 30 కిలోమీటర్లు అమ్మా అది మొత్తం ఖాళీ కాదు. వచ్చే ముందు నేను ఇక సత్యరాజు గారు వాళ్ళ ఊళ్ళో పనిచేస్తారు. ఎందుకంటే బెస్ట్ చూస్తుంటారు కదా, వాళ్ళ ఊళ్ళంతా ఆర్గానిక్ వస్తాయి. అడ్వాంటేజ్ ఏంటండి మన ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడంలో? చెప్పండి చెప్పండి. ఒకటి ఆరోగ్యకరంగా ఎందుకు దాని నుంచి తింటాము. రెండు, చాలా మార్కెట్ లో కొన్న వాటికి దీనికి డిఫరెన్స్ చూస్తుంది. శేష్ కుమార్ గారు స్వాగతం. ఇప్పుడే మీ గురించి చెప్పాను. మనం అందరము ఇంటి పంటల గ్రూప్ పెట్టిన్నాం. సరే, ఈ కూరగాయలు ఒకటి ఏంటంటే ఆరోగ్యము, రోగాలు. రెండు, మీరు మార్కెట్ లో కొన్న కూరగాయలు. మీకు శేష్ కుమార్ గారు అండి మనకి వెరీ సీనియర్ డాక్టర్ ఆఫ్ రాజమండ్రి. తర్వాత శాంతి జ్యోతి గారు మాట్లాడలేదు, నిల్చోండి. సీనియర్ డాక్టర్స్ ఆఫ్ రాజమండ్రి. కూరగాయలు సమర్థిస్తాను. నాకు గత 6 సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సత్యరాజ్ గారు, ప్రసన్న గారు, సారారా గారు, ఇలా చాలా మంది, మేడం గారు, వీళ్ళందరూ 6 సంవత్సరాలుగా మీరు చేసేది. సరే, కూరగాయల విషయం వస్తే ఫాస్ట్గా ఉడుకుతాయి. ప్లస్ మామూలు కూరగాయలతో మార్కెట్ పోల్చుకుంటే 1 అవర్లో డైజెస్ట్ అవుతుంది. 1 అవర్లో డైజెస్ట్ అవుతుంది. కాబట్టి వెళ్ళాలి. సరే, నేను చూశాను. ఒక్క నిమిషం, ఏమైతుంది తూర్పుగోదావరి జిల్లా మేడం, తూర్పుగోదావరి జిల్లాలో ఏమైతుంది? అందరూ పూలే కొనలేదు. పూలే, అందరూ పూలే, ఎవరు కూరగాయలు లేదు. దీనికి కారణం ఎవరని ఎదిగారు. ఫైనల్లో పెట్టారు. ఎవరు? బంగారు లత. ఎవరు చెప్పండి? బంగారు తీగ స్వర్ణలత గారు ఏదో పెట్టేస్తారు. పెట్టేస్తే అక్కడ నాకోటి, రెండోది అమలాపురం రమణిమాదే గారు తూర్పుగోదావరి జిల్లాలోని పూరా జిల్లా చేశారు. ఆ తర్వాత శ్రీదేవిగా వేస్తున్నారు అనుకున్నాను. కాబట్టి మీలో ఎంతమంది కూరగాయలు పెంచుతున్నారు? చేతులంతండి. అమ్మో, పడిపోతారు. నాకు తెలిసి తణుకులో వాళ్ళు చాలా పనిచేస్తారు. వెరీ గుడ్. చెప్పేది ఏంటంటే కూరగాయలు మా నల్గొండ, బెంగళూరు పక్కింటాలకు కూడా అలవాటు చేసి రుచి చూపెట్టి మీరు మాట్లాడు ఇస్తాను పెట్టాలని కూడా రుచి చూపెట్టి వాళ్ళు రుచి పదిగాక వాళ్ళు ఇంకో 10 మందికి అలవాటు చేస్తారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇంకా నా గురించి చెప్పేది అందరికీ నాకు పర్సనల్గా తెలుసు. చాలా మంది కొంతమంది ముఖపరిచయం, కొంతమంది చాలా సంతోషం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ గ్రూప్ లో కూడా చూసామండి. అందరూ పూల మొక్కలు అది ఉందా, చెట్టు మళ్ళీ ఉందా, సుకుమల్లి ఉందా తప్ప నాకు వంకాయ విత్తనాలు ఇస్తున్నారు. పంచాయతీ కూడా మల్టీవిటమిన్ ఆహారానికి సంబంధించింది. ఆకుకూరల్లో కూడా వెరైటీ తీసుకుంటాం. అన్ని వెరైటీ ఆకులు ఉన్నాయి నా దగ్గర. ఎవరు గుర్తించట్లేదు. బంగారు తీగని అందరూ గుర్తించగలరు. గోల్డ్ ఫిష్ హైడింగ్ ప్లేస్ అంటారండి. అర్థమైందా? మీరు ఎక్కడ దాక్కోలేదు. పువ్వులు ఉంటేనే పండుగ. దేనికి? కన్నుల పండుగ, కడుపుకి పండుగ కాదు. ఎన్ని పువ్వులు కావాలి? పువ్వులు మన చిన్నప్పుడు గులాబీలు అవి పెంచినట్టు, లేదా మల్లెపూలు సీజనల్ కాదు. ఏదో పెడతారండి. ఆ పేరు కంటే కంటిన్యూ కొనాలి. 2000 షాపింగ్ 3000 కొనేస్తున్నారు. డబ్బులంటే లెక్కలేదు. శేష్ కుమార్ గారు కూరగాయలు
మన చిన్నప్పుడు ఇవన్నీ అంతరించిపోతున్న వాటిని వెలుగులో తీసుకొస్తున్నారు. చిన్నప్పుడు దొరకని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఎవరికి ఎలా పెంచాలో తెలియదు. కనీసం మీరు తూర్పుగోదావరి జిల్లాలో 50 మంది ఫోన్ చేశారు నాకు ఎలా పెంచారు. ఫస్ట్ మేము పెంచింది నేను గిఫ్ట్ గా పంపిస్తే రాజేష్ పెట్టాను. బాగా సక్సెస్ఫుల్ లేదు. మాకు వచ్చిన షాప్లైన్స్ అందరూ తెలుసా అంత. ఇప్పుడు మీకు వచ్చిన షాప్లైన్స్ ఎంత గైడెన్స్ గోదావరి గార్డెన్ గ్రూప్ లో కానీ మేము హ్యాపీగా ఏదైనా తెప్పించి మేము డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు గైడెన్స్ ఇస్తామండి. అట్లే రాస్తాం మట్టి మిశ్రమం ఎలా ఉండాలి, ఏ కుదురు వేయాలి, ఎలా పెంచాలి, మొక్కలు చచ్చిపోయాక బయలుదేరాలి. కానీ ప్రతి మొక్కకి గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కొత్త రకాలు మొక్కలు పాత రైతు వాళ్ళు తెలుసు, అందరూ ఎక్స్పర్ట్స్. కాబట్టి ఆ గైడెన్స్ ఉండేది చూసుకుంటే తెలియకపోతే సీనియర్స్ చెప్తారు. మాట్లాడతాను మీరు మాట్లాడితే మళ్ళీ కోపం వచ్చి మీరు అందరూ షాప్లింగ్స్ ఇచ్చారు. మీలాగా పెద్ద ఇచ్చాడు. మీరే మర్చిపోయారు, మీరే చెప్పి. ఇప్పుడు మన గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది, దాని తర్వాత రిఫ్రెష్మెంట్స్, దాని తర్వాత ఈ శాంపిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ముందుగా శాస్త్రి గారి పిల్లలు శుభాకాంక్షలు.